'అగ్నిపరీక్ష 2లో' సిక్స్త్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఈ ఎపిసోడ్‌లో 5 టాస్కులు జరిగాయి. అవేంటంటే వెజిటబుల్ రోటన్ టాస్క్, కాల్ టు ఎక్స్, టాటూ టాస్క్, హెయిర్ కట్ టాస్క్, ఫేట్ టాస్క్. సో, ఈ టాస్క్‌లో ఫస్ట్ వెజిటబుల్ రోటన్ టాస్క్. అదేంటి అంటే బాగా కుళ్ళిపోయిన వెజిటబుల్స్‌లో తలపెట్టి అలాగే కూర్చోవాలి. వేరే కంటెస్టెంట్స్ వచ్చి తల మీద ఆ చెత్తంతా వేస్తుంటారు. ఆ కంపెనీ అంతే భరిస్తూ ఎవరైతే ఎక్కువసేపు కూర్చొని అలాగే బాయిల్డ్ పొటాటోస్‌లోంచి చిప్స్‌ని ఓపెన్ చేయాలి. అవి కరెక్ట్‌గా నంబర్స్ దాంట్లో ఉన్న నంబర్స్‌ని సెట్ చేసుకొని అక్కడున్న బాక్సెస్ ఓపెన్ చేస్తే ఎవరైతే ఫస్ట్ ఓపెన్ చేస్తారో వాళ్ళే ఈ టాస్క్ విన్నర్. అది త్వరగా కంప్లీట్ చేసి బాక్సెస్ ఓపెన్ చేసింది మాత్రం అమన్. కానీ నంబర్ తప్పు పెట్టేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. సో, శాలిని నంబర్స్ అన్ని కరెక్ట్‌గా పెట్టేసి ఫస్ట్ ఫినిష్ చేసింది. శాలిని విన్నర్. సో, ఆ తర్వాత జరిగిన నెక్స్ట్ టాస్క్ కాల్ టు ఎక్స్ అనే డేరింగ్ టాస్క్. ఈ టాస్క్ చేయడానికి 4 కంటెస్టెంట్స్ ముందుకు వచ్చారు. కానీ దానిలో 3 కంటెస్టెంట్స్ కాల్ చేయగా వాళ్ళ ఎక్స్‌లు రిసీవ్ చేయలేదు. సో, లాస్ట్‌గా వచ్చిన శివసృష్టి కాల్ రిసీవ్ చేశారు తన ఎక్స్. తను చాలా మాట్లాడి ఆ మూమెంట్ అంతా చాలా ఎమోషనల్‌గా మారిపోయింది. అక్కడున్న తనకే కాకుండా జడ్జెస్‌కి కూడా చాలా ఎమోషనల్‌గా మారింది. సో, అలాగా తను ఈ టాస్క్ కంప్లీట్ చేసి టాప్ 15లో చోటు సాధించుకుంది. ఆ తర్వాత ఇచ్చిన టాస్క్ టాటూ టాస్క్. టాటూ ఎవరేసుకుంటారు అని అడగగానే అందరూ ముందుకు వచ్చేశారు. అందరు కంటెస్టెంట్స్ మేము చేస్తాం అని వచ్చారు. కానీ శ్రీముఖి ఒక ట్విస్ట్ పెట్టింది. తల మీద వేసుకోవాలి, ఫోర్ హెడ్ మీద అని చెప్పగానే అయినా కూడా ఎవరు వెనక్కి తగ్గలేదు. మేము వేసుకుంటామని అందరూ ముందుకు వచ్చారు. సో, ఇంకా మళ్ళీ ఇలా కాదని చెప్పి ఒక గంట టాస్క్ పెట్టారు. అదేంటంటే ఎవరైతే బజర్ మోగినప్పుడు ముందుగా వెళ్ళి ఆ గంట పట్టుకుంటారో వాళ్ళకే ఈ టాస్క్. ఆ టాస్క్ ఓన్లీ ఫోర్ హెడ్ మీద కాదు, చేతి మీద మాత్రమే అని చెప్తారు. ఆ తర్వాత 'తూ నా జీవితం' లేదా 'ఐయామ్ ఎ లూజర్' అని వేసుకోవాలి అని చెప్తారు. సో, దానికి కూడా తను వెనకంజ వేయకుండా ఖచ్చితంగా చేస్తాను అని ముందుకొచ్చి రామకృష్ణ టాటూ వేయించుకుంటాడు. 'తూ నా జీవితం' అనే టాటూ వేయించుకుంటాడు. తను చూపించిన సాహసానికి, ధైర్యానికి అందరూ ఎంతో మెచ్చుకున్నారు. ఆ తర్వాత అమ్మాయిలకి మాత్రమే ఒక టాస్క్ ఉంటే బావుంటుంది అని బిందుమాధవి సజెస్ట్ చేయగా, సరే హెయిర్ కట్ టాస్క్ అని చెప్పేసి అందరు అమ్మాయిల్ని పిలిచి స్టేజ్ మీదకి హెయిర్ కట్స్ చేయిస్తారు. దానిలో బాయ్ కట్ చేయించుకోవాలి అని చెప్పగానే ఒక కంటెస్టెంట్ వెనకడుగు వేస్తుంది. మిగిలిన అందరు కంటెస్టెంట్స్ ఎంతో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తారు. అందరూ మేము చేసుకుంటాం అని ముందుకు రాగా ఇలా కాదు అని చెప్పేసి మళ్ళీ గంట టాస్క్ పెడతారు. ఈ ఎపిసోడ్‌లో అన్ని టాస్క్‌ల కంటే ఈ గంట టాస్కే ఎక్కువగా జరిగిందని చెప్పాలి. సో, అలా ఫస్ట్‌గా ఆ బెలూన్ టచ్ చేసింది భాగ్యతుల్లూరు కాబట్టి సో, హెయిర్ కట్ టాస్క్ తనకే వరించింది. సో, తను బాయ్ హెయిర్ కట్ చేయించుకోవడానికి ఎలాంటి వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా చేయించుకుంటాను, మా ఆయన ఏమనుకున్నా పర్లేదు అని హెయిర్ మొత్తం ఇచ్చేస్తుంది. బాయ్ హెయిర్ కట్ చేయించుకుంటుంది. ఆ తర్వాత తను చేసిన డేరింగ్ టాస్క్‌కి అందరూ మెచ్చుకుంటారు. సో, ఆ తర్వాత నీ ఫీలింగ్ ఎలా ఉంది అని అడిగినప్పుడు మా మమ్మీ గుర్తొస్తున్నారు. మా మమ్మీ కూడా గుండు చేయించుకున్నప్పుడు ఇలాగే ఉండేది అని చాలా బాధపడుతుంది. సో, అలా ఆ టాస్క్ ఎండ్ అయిపోతుంది. సో, ఆ తర్వాత ఇచ్చిన టాస్క్ ఫేట్‌ని ఎవరు నమ్ముతారు? వాళ్ళు ధైర్యంగా వచ్చి ఈ టేబుల్ మీద ఉన్న కార్డ్స్‌లోంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని దానిలో ఎగ్జిట్ ఉంటే ఎలిమినేట్ అవ్వాలి. టాప్ 15 అని ఉంటే కంటిన్యూ అవ్వాలి అని చెప్తారు. సో, ఆ కంటెస్ట్‌లో నుంచి ఇద్దరు మాత్రం డేర్ చేసి వస్తారు. వాళ్ళెవరంటే హేమంత్ అండ్ వెంకీ. ఇద్దరూ చెరొక కార్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. తీరా వాళ్ళిద్దరు సెలెక్ట్ చేసిన కార్డ్స్ చూడగా ఇద్దరికీ ఎగ్జిటే ఉంటుంది. సో, ఇద్దరిని ఒకేసారి ఎలిమినేట్ చేయలేరు కాబట్టి వాళ్ళిద్దరికీ మళ్ళీ ఒక టాస్క్ పెడతారు. అదేంటంటే మడ్ పిట్ టాస్క్. దానిలో ఒక మడ్ పిట్ ఉంటుంది. ఆ మడ్ పిట్‌లో ఒక గ్రీన్ కార్డ్ ఉంటుంది. ఫస్ట్‌గా వెళ్ళి ఎవరైతే ఆ గ్రీన్ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకొని తెచ్చి చూపిస్తారో వాళ్ళే ఈ టాస్క్ విన్నర్ అండ్ అలాగే కంటిన్యూ అవుతారు షోలో అని చెప్తది శ్రీముఖి. సో, ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా చాలా బాగానే శ్రమపడి ఆడతారు టాస్క్. కానీ లక్ మాత్రం వరించేది హేమంత్‌ని. హేమంత్‌కి గ్రీన్ కార్డ్ దొరుకుతుంది. సో, తను కంటిన్యూ అవుతాడు షోలో. అండ్ వెంకీ ఎలిమినేట్ అయిపోతాడు. ఇవి ఈ సిక్స్త్ ఎపిసోడ్‌లో జరిగిన హైలైట్స్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఖచ్చితంగా ఫాలో అవ్వండి మన ఛానల్. సబ్స్క్రైబ్.